హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కశ్మీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నాం. ఈరోజు టుడే సండే వ్లాగ్ అండి. ఇది సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్. ఈరోజు ఏమేమి చేస్తానో ఏమేమి వంటలు చేస్తానో చూపించేస్తా. చూడండి మీరు కూడా. సండే అయ్యి అందరూ ఉన్నారు ఇంట్లోనే. మా ఆయన ఇంట్లో ఉన్నాడు, బాబు కూడా స్కూల్కి లేదు కాబట్టి సండే. ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ చేస్తా. చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ చేస్తున్నా. ఆంధ్ర స్టైల్ బగారా రైస్కి పెట్టేసుకున్నా ఆల్రెడీ. ఇక్కడ చికెన్కి గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. మిక్సీ జార్లో వేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రైస్ పెట్టేస్తా తొందరగా. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? చికెన్ కర్రీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం, ఆనియన్, కొబ్బరి, టమాటా, వెల్లుల్లి, చెక్క, లవంగ. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నా. ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నా. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అదంతా వాటర్ అంతా మిరికిపోయేంత వరకు ఉంచుకోవాలి చికెన్. ఆ తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. తగిన సాల్ట్, కారం తగినంత కారం వేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ధనియా పౌడర్. ఇప్పుడు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న బాగా రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం మసాలా, ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఇప్పుడు అందులో వేసుకుందాం. పేస్ట్, ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ గ్రేవీ వేసిన తర్వాత బాగా కలుపుకున్నా. ఇప్పుడు ముందు వాటర్, మీకు తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం గ్రేవీగానే కావాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ అనేది యాడ్ చేసా. మీరు మీ గ్రేవీగా కొంచెం గట్టిగానే కర్రీ ఉండాలి అంటే అట్లా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం యాడ్ చేస్తాను. వాటరే ఎక్కువ కొంచెం ఉంటుంది. వాటర్ కొంచెం తర్వాత మరి మిరికిపోతాయి కదా. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ పెరుగు పెట్టి ఇప్పుడు ఉడికించుకుందాం కర్రీ, చికెన్ కర్రీ. గరం మసాలా. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. కర్రీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటా. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే ఒక 3 minutes ఉన్న తర్వాత ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో కదా. ఒకసారి గరిటెతో అని చూద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ బగారా రైస్. అండ్ ఆంధ్ర సైడ్ అయితే పలావ్ అంటారు, తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసా, తినిపిస్తున్నా. వాళ్ళని ఎలా ఉందో అడిగి చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో మా పిల్లల్ని అడిగేసి చూద్దాం. ఎలా ఉంది నాన్న? బాగుందా? ఇప్పుడు మా పాపకు పెట్టి చూద్దాం. ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసేసాం. వచ్చిన సామాన్లన్నీ తోమేసా. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాం. టైం 3:30 అవుతుంది. బయటికి వెళ్ళేసి వచ్చామండి. ఇప్పుడు పిల్లలకి నాకు కాఫీ పెట్టుకుంటాం. కాఫీ అండ్ పిల్లలకి పాలు పెట్టేస్తా. ఆల్రెడీ ఇక్కడ పెట్టినా, మరి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళా తీసుకొద్దాం అనేసి ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడు పెట్టేస్తా, తొందరగా పెట్టేయాలి. మధ్యాహ్నం తిన్నాము, బాగా మంచిగా పడుకున్నాము. ఇప్పుడు లేసి బయట ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు పిల్లలకి పాలు పెడుతున్నా. చికెన్ కర్రీనే ఉంది, చపాతీ చేస్తా నైట్కి. పాలు పెట్టా పిల్లలకి. ఇక్కడ వచ్చి టీ పెట్టుకున్నాం మా కోసం, నాకు మా ఆయనకి.
పిండి కలిపేసా, చపాతీలు చేస్తున్నా, తిక్కేసి కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు చపాతీలు కాలుస్తున్నా. బిగ్ బాస్ చూసుకుంటూ చేస్తున్నాను చపాతీస్. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు పడుకుంటాం. ఇప్పుడు కాఫీ పెట్టా. ఈ టైం 10 అవుతుంది నైట్ టైము. కాఫీ పెట్టుకున్నాం ఇప్పుడు నాకు మా ఆయనకి. సామాన్లు కూడా కడిగేసి పెట్టేసా. ఇంకా మార్నింగ్ లేవగానే మరి చలి కదా, అందుకు లేగబుద్ధి అవ్వదు, తొందరగా కడిగేసి పెట్టేసా. మా పిల్లలు గోడ చూడండి. హాయ్ చెప్పు. వాళ్ళ డాడీ పొమోగ్రనేట్ ఒలుస్తుంటే కావాలంటే. కశ్వి పొమోగ్రనేట్ నీ స్కూల్కా? కశ్వి హాయ్ చెప్పు. హాయ్ చిన్ను. వీడియో నచ్చితే కాదు నాన్న, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. బాయ్, సీ యూ టుమారో.